సైలెంట్. హలో, వెల్కమ్ టు భీమరామూస్ ఇంగ్లీష్ ప్రాజెక్ట్స్ 3 అండి. అంటే FA3కి సంబంధించిన ప్రాజెక్ట్స్ క్లాసెస్ 6 to 10 ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మళ్ళీ చాలామంది టీచర్స్ అండ్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ వీ వాంట్ ప్రాజెక్ట్స్ అని. మళ్ళీ ప్రతి క్లాస్కి కూడా చాలా క్లియర్ కట్గా ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ కొంతమంది టీచర్స్ చెప్తున్నారు, సార్ మేము ప్రాజెక్ట్స్ లాస్ట్ ఇయర్ సబ్మిట్ చేసాం కానీ ఆఫీషియల్స్కి మాత్రం సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు, సో ఇంకా మంచిగా మీరు ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయండి అని చెప్పారు. కాబట్టి వెరీ వెరీ డెడికేటెడ్తో అండ్ సూపర్బ్గా ఇక్కడున్న ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా ప్రజెంట్ చేసాం. వాటిని ఒకసారి చూద్దాం. ఈ PDF ఫైల్ కావాలంటే మాకు వాట్సాప్ చేయండి, మీకు PDF ఫైల్ పంపిస్తాం. మళ్ళీ ప్రాజెక్ట్స్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఈ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంటారు, ఆ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఎలా రాయాలి, అసలు ప్రాజెక్ట్స్కి మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి అన్నది కూడా క్లియర్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ మావి రిఫ్లెక్షన్స్ కూడా చేసామండి. ఆ రిఫ్లెక్షన్స్ కూడా కావాలి అంటే మీకు PDF కావాలి అన్నా వీడియో కావాలన్నా వాచ్ చేయండి. అండ్ FA3 క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రిపేర్ చేసాము, విత్ కీ ఉంటుందండి. ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి. ఆ క్వశ్చన్ పేపర్స్ PDF కూడా కలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక పోర్షన్ కనిపిస్తుంది చూడండి, ఇంగ్లీష్ ఓరియంటేషన్ క్లాసెస్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. అంటే 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటామండి. 1 day ఆర్ 2 days ఆర్ 3 days మీ రిక్వైర్మెంట్, అంటే స్కూల్ రిక్వైర్మెంట్ని బట్టి నెంబర్ ఆఫ్ డేస్ తీసుకుంటాము. ఆ ఓరియంటేషన్ క్లాస్లో మళ్ళీ స్టూడెంట్స్కి మేము చెప్పబోయేది ఏంటి అంటే ప్యూర్లీ బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎలా క్వశ్చన్స్ వస్తాయి, ఎలా ప్రజెంట్ చేయాలి అన్నది క్లియర్ కట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ మళ్ళీ లాస్ట్ ఇయర్ మా ఇంగ్లీష్ ఓరియంటేషన్ హెల్ప్తో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ 10/10 పాయింట్స్ స్కోర్ చేశారండి ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాదు, కానీ మా ఓరియంటేషన్ క్లాసెస్ అటెండ్ అయిన స్టూడెంట్స్లో థౌజండ్స్లో ఉన్నారండి. గవర్నమెంట్ స్కూల్లో హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్, అదే ప్రైవేట్ స్కూల్ తీసుకుంటారు, ఇద్దరిని కంబైన్ చేస్తే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో మోర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అంటే ఇంకా చాలామంది అడుగుతున్నారు, సార్ డీటెయిల్స్ కొద్దిగా ఇంకా క్లియర్గా ఇవ్వండి అని. మీ స్టూడెంట్స్కి 10/10 పాయింట్స్ ఇంగ్లీష్లో రావడానికి మా ఓరియంటేషన్ క్లాస్ మీరు కండక్ట్ చేయించుకోవాలి అనుకుంటే మీరు మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మీ స్కూల్కి మేము వస్తామండి. మీ స్కూల్ని విజిట్ చేసుకొని మీకు కావాల్సిన 1 day 2 days 3 days తీసుకుంటాం. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. సో ఇక్కడ ఉంది చూడండి, ఫర్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఓరియంటేషన్ క్లాస్ బై భీమరాము ఫర్ యువర్ 10th క్లాస్ స్టూడెంట్స్ వాట్సాప్. సో ఆ విధంగా మీరు వాట్సాప్ చేసేయండి. డన్. మీకు కావాల్సినంతా కూడా స్టూడెంట్స్కి సూపర్గా. మళ్ళీ కొంతమంది అడుగుతుంటారు, సార్ 1 or 2 daysలో చేస్తారా? చేశామండి. చేస్తారా కాదు, ఆల్రెడీ చేసాం. లాస్ట్ ఇయర్ మొత్తం సూపర్గా మా ఓరియంటేషన్ క్లాసెస్ ఆల్ ఓవర్ తెలంగాణ రన్ అయ్యాయి. అండ్ మళ్ళీ ఇక్కడ మేము స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటామండి. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అన్నవి ఆన్లైన్ ఉంటుంది, ముఖ్యంగా ఆన్లైన్ ఉంటుంది. స్కూల్ మేనేజ్మెంట్స్కి కూడా ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరికీ ఆన్లైన్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కండక్ట్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇండివిజువల్గా ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకుంటాం, గ్రూప్స్గా కూడా ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఉన్న ఓరియంటేషన్ క్లాస్ 10th క్లాస్ వాళ్ళది మాత్రం మీ స్కూల్కి విజిట్ చేసి మేము క్లాస్ చెప్తామండి. అండ్ ఇక్కడ ఉన్న స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ అండి. ఆఫ్లైన్ ఒకవేళ కావాలి అనుకుంటే 1 or 2 days విజిట్ చేసి మీకు కావాల్సిన లెసన్స్ అన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ మనకి వాట్సాప్ గ్రూప్స్ 2 ఉన్నాయండి మనకి. మళ్ళీ 2 వాట్సాప్ గ్రూప్స్లో ఒక వాట్సాప్ గ్రూప్ని డిలీట్ చేసాం వైరస్ అటాక్ అవ్వడం వల్ల. సో చాలామంది టీచర్స్ కాల్ చేస్తున్నారు, సార్ మళ్ళీ మా నెంబర్ డిలీట్ చేశారు ఎందుకు అని. అండి డిలీట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఆ గ్రూప్లో వైరస్ అటాక్ అవ్వడం వల్ల దాన్ని డిలీట్ చేసాం. మళ్ళీ న్యూ గ్రూప్ని క్రియేట్ చేసాం. ఆ న్యూ గ్రూప్లో చాలామంది జాయిన్ అయ్యారు. మీరు కూడా మళ్ళీ న్యూ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే జస్ట్ ఇక్కడున్న నెంబర్కి గ్రీటింగ్స్ అని చెప్పేసి మీరు వాట్సాప్ పంపించండి, మిమ్మల్ని మేము యాడ్ చేస్తాము ఆ వాట్సాప్ గ్రూప్లో. మళ్ళీ 10th క్లాస్ స్టూడెంట్స్ పర్పస్ కోసం అండి ఫార్మేటివ్ అసెస్మెంట్ 3
చూడండి, ప్రాజెక్ట్ వర్క్కి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన టాపిక్ ఏంటి? వెల్, సిలబస్ని బేస్ చేసుకొని మనం ప్రాజెక్ట్ వర్క్కి టాపిక్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, మనకి 10th క్లాస్ తీసుకుంటే FA3కి సిలబస్ ఇంగ్లీష్లో 5th యూనిట్ 6th యూనిట్ ఈ 2 యూనిట్స్ ఉన్నాయి. ఈ 2 యూనిట్స్ థీమ్ని మనం బేస్ చేసుకొని ప్రాజెక్ట్ వర్క్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫస్ట్ నేమ్, స్టాండర్డ్, రోల్ నంబర్, సబ్జెక్ట్, థీమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. థీమ్ చూశారు కదా, మనకి ప్రతి యూనిట్ దగ్గర ఇచ్చింటాడు సోషల్ ఇష్యూస్ సంథింగ్ అని, అదే థీమ్ అండి, అంటే మెయిన్ ఐడియా. స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్, స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే పర్పస్, ఎందుకు ఈ ప్రాజెక్ట్ చేయిస్తున్నాం స్టూడెంట్స్కి అని. చూడండి, టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద పీపుల్ హూ ఫాట్ అగేన్స్ట్ సోషల్ ఈవిల్స్. మోడ్ ఆఫ్ ది యాక్టివిటీ అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ వర్క్స్ని ఇండివిజువల్గా చేయించవచ్చు, పేర్స్లో చేయించవచ్చు, గ్రూప్స్లో చేయించవచ్చు అండి. ఇక్కడ మనం గ్రూప్స్లో చేయించాం. అండ్ డేట్ చూడండి, మనం ఇక్కడ 20, ఓకే ఫైన్, దీన్ని మనం సెట్ చేసుకుందాం 1/11/2024 అండ్ టుడేస్ డేట్ 11/11/2024 అండి. జనరల్గా మనం ప్రాజెక్ట్ చేసుకోవడానికి ఒక 10 to 12 days పడుతుందండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ గ్యాదర్ చేసింది ఫిల్టర్ చేయాలి, ఫిల్టర్ చేసింది మళ్ళీ ప్రజెంట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఫెయిర్గా చేసుకోవడానికి మనకి మినిమం 10 days అలా పడుతుంది. కాబట్టి నేను డేట్స్ అలా తీసుకున్నాను. అండ్ స్కూల్ నేమ్ మీకు నచ్చిన ఒక స్కూల్ నేమ్ తీసుకోండి, అంటే మీ స్కూల్ నేమ్ తీసుకోండి. గైడ్ టీచర్ మీ ఇంగ్లీష్ టీచర్ పేరు రాయండి. సో ఈ విధంగా మీరు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ని ప్రతి క్లాస్కి ఇలానే ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్లో ఉన్న గ్రూప్ పార్ట్స్ 6 పార్ట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. చూడండి, మనకి టోటల్గా ప్రాజెక్ట్ వర్క్లో 6 పార్ట్స్ ఉంటాయండి. బోర్డ్ SSC బోర్డ్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ఫార్మేట్ ఇది. నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, టూల్స్ ఫర్ డేటా కలెక్షన్, కన్సాలిడేటెడ్ డేటా, అండ్ ఇంకా 3 more పార్ట్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. అనాలిసిస్, ఫైండింగ్స్, మై పర్సనల్ రిఫ్లెక్షన్స్ అండి. వెల్, ఈ విధంగా 6 పార్ట్స్ ఉంటాయి. ఏ పార్ట్లో ఏమి రాయాలి, ఎలా రాయాలి అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే మన ప్రాజెక్ట్ పేరేంటి, థీమ్ని బేస్ చేసుకొని ఉంటుంది. సోషల్ ఈవిల్స్ అన్నాం కాబట్టి మన ప్రాజెక్ట్ నేమ్ పీపుల్ హూ ఫాట్ అగేన్స్ట్ సోషల్ ఈవిల్స్. టూల్స్ ఫర్ డేటా కలెక్షన్ అంటే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి మనం ఏమేమి యూజ్ చేసుకున్నాం. టీచర్స్ని కన్సల్ట్ అవుతుంటాం, న్యూస్ పేపర్ చూస్తాం, టెక్స్ట్ బుక్ చూస్తాం, మ్యాగజైన్స్ని కన్సల్ట్ అవుతుంటాం, అదే అండి అక్కడ రావడం. తర్వాత కన్సాలిడేటెడ్ డేటా అంటే మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని మొత్తం కూడా ఫిల్టర్ చేసుకొని ఒక డయాగ్రామ్ బేస్డ్గా చేసుకోవాలి. పై చార్ట్ కానీ, లేకపోతే ట్రీ డయాగ్రామ్ కానీ, లేకపోతే టేబులర్ ఫామ్లో కానీ చేసుకుంటామండి. సో మనం ఇక్కడ టేబులర్ ఫామ్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. వెల్, అనాలిసిస్. మళ్ళీ అనాలిసిస్ అంటే ఏంటి, మన అబ్జర్వేషన్, మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్లో మనం అబ్జర్వ్ చేసిన కీ పాయింట్స్ ఏంటో అక్కడ రాస్తాం. ఫైండింగ్స్ అండ్ ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాం. మై పర్సనల్ రిఫ్లెక్షన్స్ అంటే మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటో అక్కడ ప్రజెంట్ చేయాలండి. మళ్ళీ 9th to 6th క్లాసెస్కి కూడా మనం ప్రజెంట్ చేయడం జరిగింది. చూద్దాం. మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి గ్రీటింగ్స్ అని చేయండి. వాట్సాప్ 9th క్లాస్ వాళ్ళకండి. ఇక్కడ ఫ్రీడమ్ తీసుకున్నాం. ఫ్రీడమ్ నెల్సన్ మండేలా గారిది ఉంది, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మంచి లెసన్స్ ఉన్నాయి. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. ఇక్కడ కూడా మనం 6 పార్ట్స్ తీసుకున్నాం. 6 పార్ట్స్ చూడండి. నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, టూల్స్ ఫర్ డేటా కలెక్షన్, కన్సాలిడేటెడ్ డేటా, టేబుల్ తీసుకున్నాం, అనాలిసిస్, ఫైండింగ్స్, మై పర్సనల్ రిఫ్లెక్షన్స్. మళ్ళీ ఈ ప్రాజెక్ట్స్ రిఫ్లెక్షన్స్ కూడా ఉన్నాయండి, అది సపరేట్ వీడియో చేసాం. FA3 క్వశ్చన్ పేపర్స్కి కూడా సపరేట్ వీడియో చేసాం. వాటి మీద మీకు
పీడిఎఫ్ ఫైల్స్ కావాలంటే నా నెంబర్కి జస్ట్ వాట్సాప్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తానండి. అండ్ చాలామంది టీచర్స్ అంటున్నారు, సార్ మీరు పంపించడం వల్ల వేరే టీచర్స్ ఏం రాయించడం లేదు, సేమ్ టు సేమ్ రాయిస్తున్నారండి. ఎస్ టీచర్స్, ఐ రిక్వెస్ట్ యూ నాట్ టు కాపీ దిస్ కాంటెంట్. సేమ్ టు సేమ్ కాపీ చేయొద్దండి. ఇవ్వడానికి పర్పస్ ఏంటి అంటే ప్రాజెక్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలి పర్ఫెక్ట్గా అన్నది మీ ముందర పెట్టడానికి ఇది మేము ఈ వీడియో కానీ ఆ పీడిఎఫ్ ఫైల్ కానీ చేయడం జరిగింది. లేదు సార్ మాకు టైం లేదు, మాకు ఇదే కావాలి, ఇది బాగుంది అంటే చిన్న చేంజెస్ అన్నా చేయండి. సేమ్ టు సేమ్ ఇస్తే నాట్ అడ్వైజబుల్. మళ్ళీ 8th క్లాస్ వాళ్ళకంటే ఆర్ట్ అండ్ కల్చర్ జానకి టీచర్ లెసన్ మీకు తెలుసు అనుకుంటాను. మళ్ళీ ఇక్కడ ప్రాజెక్ట్ అది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ 6 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక ఫోక్ సింగర్ని తీసుకుందామండి, ఆ ఫోక్ సింగర్ గురించి ఇచ్చాం. నౌ మూవింగ్ ఆన్ టు 7th క్లాస్. ఈ 7th క్లాస్లో మనకి టూరిజం మళ్ళీ షిప్ గురించి ఉంది కదా. ఆ నరేటర్ వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ అండ్ నరేటర్ వాళ్ళ సిస్టర్, ఆ ట్రిప్ టు అండమాన్ లెసన్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఇచ్చామండి. టూరిజం గురించి ఇచ్చాం. ఇక్కడ కూడా మనకి 5-6 పార్ట్స్ ఉన్నాయి. ద బెస్ట్ ప్రాజెక్ట్స్ని మనం ప్రజెంట్ చేస్తామండి. మళ్ళీ లాస్ట్ ఇయర్ మా స్టూడెంట్స్ ప్రాజెక్ట్ బుక్స్ చెక్ చేయడానికి వచ్చిన అఫీషియల్స్ నచ్చి మా స్టూడెంట్స్ బుక్స్ కూడా తీసుకున్నారండి. మళ్ళీ జూన్లో ఫోన్ చేసి తీసుకున్నారు. ఇంటర్నల్స్ రిజల్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు కాంటాక్ట్ అయ్యి తీసుకున్నారు. సో పర్ఫెక్ట్గా ఉంటుందండి మా ప్రజెంటేషన్. 6th క్లాస్ అండి. 6th క్లాస్ ఇక్కడ చూడండి, ప్లాంట్ ఏ ట్రీని బేస్ చేసుకొని ఎన్వైరాన్మెంట్ మీద ప్రాజెక్ట్ ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఈ ప్రాజెక్ట్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాటికి మేము ఖచ్చితంగా క్లారిఫికేషన్స్ ఇస్తాం. ఇక్కడ కూడా 6 పార్ట్స్ ఉన్నాయి. అండ్ ఇంగ్లీష్ రిలేటెడ్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాటికి మేము ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాం. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా 10th క్లాస్ స్టూడెంట్స్కి ఓరియంటేషన్ క్లాసెస్ కావాలంటే కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఆన్లైన్, ముఖ్యంగా ఆన్లైన్ తీసుకుంటుంటాం. అండ్ ఈ 10th క్లాస్ వాళ్ళది మాత్రం ఆఫ్లైన్ అండి. నేను స్కూల్స్ విజిట్ చేసి ఆల్ ఓవర్ తెలంగాణ నేను ట్రావెల్ చేస్తానండి. మళ్ళీ ఈ వీడియోలో మీరు ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను అని చేసేసి ఆశిస్తున్నాము. అండ్ ఇంకా మీకు నీడ్స్ అంటే ప్రాజెక్ట్స్ ఇస్తున్నాం, రిఫ్లెక్షన్స్ ఇస్తున్నాం, FA క్వశ్చన్ పేపర్స్ ఇస్తున్నాం, SA1 పేపర్స్ కూడా ఇచ్చాం. ఎంతోమందికి డౌట్స్ కూడా క్లారిఫై చేస్తున్నాం. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఖచ్చితంగా వాటికి మేము క్లారిఫికేషన్స్ ఇస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ పేషెన్స్.